ఈరోజు దుఃఖంలో ఉన్నావా? ఏడుస్తున్నావా? ఒకవేళ ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏదో రకమైన దుఃఖకరమైన వార్త నీకు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుతున్నాయా? నా దుఃఖం నుండి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి వేదన నుంచి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి బాధల్లోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒక కుటుంబ సమస్యను కలిగి ఉండొచ్చు, లేదా ఒక వైఫల్యం ద్వారా నువ్వు ఏడుస్తుండొచ్చు, ఒక ఫెయిల్యూర్ నువ్వు ఎదుర్కోవడం వలన నీ జీవితంలో దుఃఖం ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనను బట్టి ఆమేన్. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నాడు దావీదు. ఆ సందర్భంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతనికి ధైర్యం ఇచ్చే అంశం ఒక్కటి లేదు, కానీ దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవునిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆయన్ను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన్ని బట్టి ఆనందించాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.